నమస్తే. ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో మతిమరుపు, బుద్ధిమాంద్యం ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్తో చాలామంది వస్తున్నారనమాట మా దగ్గరికి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం మా దగ్గర ఒక ఆయుర్వేదంలో ఒక చాలా అద్భుతమైన ఒక చిట్కా ఉందండి. అది ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. దాని పేరు గుడుచ్యాది రసాయనం. సో పిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా మతిమరుపు వస్తుందన్నమాట. అది ఏజ్ రీత్యా అవ్వచ్చు, లేదంటే మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రావచ్చు, లేదంటే ఒక డిజీజ్ కండిషన్ అంటే ఆల్జిమర్స్ లాంటి కండిషన్లో కూడా బుద్ధిమాంద్యం జరుగుతూ ఉంటుందన్నమాట. పిల్లల్లో అంటారా, వాళ్ళ ఫోకస్ లేకపోవచ్చు, లేదంటే ఉన్న దాంట్లో కొంతమంది ఇప్పుడు ADHD కేసెస్తో అంటే చాలా ఎక్కువ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ కూడా చాలామందిలో ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా దే నాట్ ఏబుల్ టు ఫోకస్. లేదంటే కొంతమంది పిల్లల్లో చాలా అంటే యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటున్నాయి, లేదంటే చాలా మైల్డ్గా చాలా డల్గా ఉంటున్నారు. సో ఇలాంటి రకరకాల కండిషన్లో ఇది మన ఒక అద్భుతమైన చిట్కా అనమాట. గుడుచ్యాది రసాయనం. ఇది ఒక ఔషధి, అంటే చాలా శ్రేష్టమైన ఔషధి అనమాట. అన్ని రీత్యా, నాట్ ఓన్లీ మానసికంగా కానీ శారీరకంగా కూడా డెవలప్ చేయడానికి ఇది ఒక చాలా మంచి ఔషధం. సో దీంట్లో 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఆ ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ గుడుచి అంటే తిప్పతీగ. ఇది తిప్పతీగ చూర్ణం అనమాట. నెక్స్ట్ అపామార్గం అంటే ఉత్తరేణి. ఇది ఉత్తరేణి చూర్ణం. నెక్స్ట్ శంఖపుష్పి. శంఖపుష్పి ఇలా ఉంటుంది. శంఖపుష్పి చూర్ణం అనమాట. శతావరి చూర్ణం తీసుకుంటున్నాం మనము. నెక్స్ట్ కరక్కాయ అంటే హరితకి చూర్ణం అంటే కరక్కాయ. ఇది హరితకి చూర్ణం. నెక్స్ట్ శుంఠి. ఇది శుంఠి చూర్ణం తీసుకుంటున్నాము. వచ అంటే వస అండి. ఇది వస చూర్ణం తీసుకున్నాము. విడంగాలు అంటే తెలుగులో దీన్ని వాయు విడంగాలు అంటారు. ఇది విడంగ చూర్ణం అనమాట. దీంతో పాటు మనం అంటే కన్జ్యూమ్ చేసేటప్పుడు దీన్ని మనం హనీ ఇంకా ఘీ అంటే తేనె ఇంకా నెయ్యి కూడా దీంట్లో అవసరం. ఈ 2 పదార్థాలు కూడా మనకు అవసరం అనమాట. సో ఇప్పుడు మనం తయారు చేయాల్సిన విధానం నేను మీకు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకోవాలి. ఈ 8 ఇంగ్రీడియంట్స్ మనకి ఈక్వల్ క్వాంటిటీ, అంటే ఇప్పుడు ఒకవేళ మనం గుడుచి చూర్ణం అనుకోండి, తిప్పతీగ చూర్ణం తీసుకుంటే అది 10 గ్రాములు అయితే మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా 10 గ్రామ్సే ఉండాలి. ఇప్పుడు నేను డెమో కోసం జస్ట్ చిన్న క్వాంటిటీలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది గుడుచి చూర్ణం నేను తీసుకుంటున్నాను. 1 స్పూన్ అనుకోండి, ఒక 10 గ్రామ్స్ చూర్ణం. దాంట్లో అపామార్గ చూర్ణం వేస్తున్నాను. తర్వాత శంఖపుష్పి వేస్తున్నాను, ఒక 10 గ్రామ్స్. శతావరి చూర్ణం. ఈ అన్ని పౌడర్స్ మనకి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి. శుంఠి ఎలాగో మనకి ఇంట్లో ఉంటుంది, మిగతా ఇంగ్రీడియంట్స్ మాత్రం మీరు షాప్లో తీసుకోవచ్చు. ఇది హరితకి చూర్ణం అంటే కరక్కాయ పొడి. ఇది శుంఠి అండి. శుంఠి కూడా 10 గ్రామ్స్ వేస్తున్నాను. అలాగే వచా చూర్ణం 10 గ్రామ్స్ వేస్తున్నాను. లాస్ట్ ఈజ్ విడంగ అంటే వాయు విడంగాలు. ఈ పౌడర్ నేను దీంట్లో వేసాను. ఇప్పుడు చక్కగా దీన్ని మంచి నీట్గా మిక్స్ చేసుకోండి. మనం 8 ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, సో ఇది మిక్సింగ్ కూడా చాలా నీట్గా అవ్వాలన్నమాట. ఈ పౌడర్స్ మనం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కంపల్సరీ దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలండి. సో దాని అంటే పోటెన్సీ మెయింటైన్ చేయడానికి, దాని న్యూట్రిషనల్ వాల్యూ మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని మనం వేసుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పెట్టేసుకుంటే దీని షెల్ఫ్ లైఫ్ 6 మంత్స్ ఉంటుంది. 6 మంత్స్ వరకు ఈ పౌడర్ మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. దీని పోటెన్సీ, దీని న్యూట్రిషన్ వాల్యూ, దీని మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ రిటైన్ అవుతాయి అన్నమాట. ఇలా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇది మనం చూసాం కదండి, ఒక 8 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఒక అద్భుతమైన ఔషధి గుడుచ్యాది రసాయనం. దీన్ని మనం తీసుకోవడం అంటే ఎలా వాడాలి అంటే కంపల్సరీ మనం తీసుకునేటప్పుడు తేనె ఇంకా నెయ్యి. సో మిక్సింగ్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తేనె ఇంకా నెయ్యి అన్ఈక్వల్ క్వాంటిటీలో అంటే సమభాగంలో ఎప్పుడూ వాడకూడదు. సమభాగంలో నెయ్యి ఇంకా తేనె మిక్స్ చేస్తే అది విషంలాగా పనిచేస్తుంది. కాబట్టి మనం తేనె ఇంకా నెయ్యి ఎప్పుడైతే తీసుకుంటాం కదా, అంటే మనం ఇంటర్నల్లీ తీసుకునేటప్పుడు కంపల్సరీ అన్ఈక్వల్ ప్రపోర్షన్, ఐదర్ తేనె అన్న ఎక్కువ ఉండాలి, లేదంటే నెయ్యి అన్న ఎక్కువ ఉండాలి. సో 2 ఈ పౌడర్లో మిక్స్ చేసేసి అలా ఎంటీ స్టమక్లో ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్న లేవగానే పడి గడుపున ఇది మెల్లిమెల్లిగా నాకేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ గుడుచ్యాది రసాయనాన్ని ఎలా తీసుకోవాలి అంటే
మనం ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పౌడర్ పెట్టామండి, ఈ ఔషధం పెట్టాం కదా. సో దీంట్లో జస్ట్ ఒక డోసేజ్ ఏంటంటే పెద్దవాళ్ళకి యూ కెన్ టేక్ అప్ టు 3 to 4 grams అండి. అంటే 3 గ్రాముల నుంచి 4 గ్రాముల వరకు, అంటే అర చెంచా కంటే కొంచెం ఎక్కువ అనమాట పెద్దవాళ్ళ డోసేజ్. ఇది ఇలా కలిపేసి దీంట్లో ఒక 1 స్పూన్ తేనె వేస్తున్నాను, 1 చెంచా తేనె వేస్తున్నాను. నెయ్యి జస్ట్ నేను పావు చెంచా తీసుకుంటున్నాను, దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇది లేయంలాగా తయారవుతుంది. దీన్ని చక్కగా మిక్స్ చేసేసి అలా తేనె కొంచెం ఎక్కువ వేసుకొని ఒక అర చెంచా అంటే అర చెంచా కంటే ఎక్కువ కూడా మనం వేసుకోవచ్చు మన ఈ పౌడర్ని బట్టి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అది ఒక లేయంలాగా తయారవుతుంది అనమాట. లేయం అంటే ఈజీగా నాకేటట్టు, అంటే ఇప్పుడు మనం చ్యవన్ప్రాష్ తీసుకుంటాం కదా, అది లేయం అంటే ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు జస్ట్ ఈట్. చక్కగా మనం నాలుక పైన పెట్టేసి దాన్ని లిక్ చేసి తినొచ్చు. ఇప్పుడు మనం ఈ లేయం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో ఒకసారి పొద్దున్నే పడి గడుపున ఈ పౌడర్ మనం తీసుకోవాలి, ఈ లేయం మనం తీసుకోవాలి అన్నమాట. ఇది లేయం లాగా తయారవుతుంది. సో చక్కగా కొంచెం నాకాలి. సో లేయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ నోట్లో నుంచి మనం నాకుతుంటే నోట్లో నుంచి అబ్జార్ప్షన్ అయిపోతుంది, అంటే సబ్లింగ్వల్ అబ్జార్ప్షన్. మన డైజెషన్ ప్రాసెస్ అంటే అరుగుదల అనేది ఫస్ట్ నోట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనం నోట్లో పెట్టంగానే ఎప్పుడైతే చక్కగా నాకి తింటాం కదా, దాని అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఇది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో లేవగానే ఈ క్వాంటిటీలో మిక్స్ చేసి మెల్లిమెల్లిగా అలా తీసుకోవాలి. ఒక 15 minutes వరకు ఈ వాటర్ కానీ టీ కానీ కాఫీ కానీ ఏమీ తీసుకోకూడదు. సో ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అని చెప్పేసి గుడుచాది రసాయనం మిక్స్ చేసింది నేను ఈ లీఫ్ పైన పెట్టాను. ఇది మనం ఇలా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా ఔషధాన్ని తీసుకొని ఈ లేయాన్ని తీసుకొని మనం మెల్లిమెల్లిగా అలా మెల్లిగా చాక్లెట్ తిన్నట్టు చక్కగా చ్యవన్ప్రాష్ తిన్నట్టు మెల్లిమెల్లిగా అలా తినాలన్నమాట. ఎందుకంటే అది మౌత్లోనే అబ్జార్ప్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో గుడుచాది రసాయనం అనేది రెగ్యులర్గా వాడాలండి. రసాయనం అంటే నిత్య సేవనీయ, అంటే రెగ్యులర్గా వాడితే కూడా ఏ ప్రాబ్లం రాదు, కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో పిల్లల్లో మతిమరుపు కానివ్వండి, పెద్దవాళ్ళలో మతిమరుపు కానివ్వండి, అల్జీమర్స్ లాంటి డిజీజ్ కానివ్వండి, లేదంటే బుద్ధిమాంద్యం అంటే దేనివల్లనో కొంచెం పిల్లలు చాలా ఇన్యాక్టివ్గా అనిపిస్తున్నారు, అంత యాక్టివ్గా లేరు, అంటే కొంతమంది పిల్లల్లో స్టడీస్ కాకుండా అట్లీస్ట్ వేరే విషయాల్లో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లోనే యాక్టివ్ ఉంటారు. అలా కాకుండా కొంతమంది అన్ని యాక్టివిటీస్లో చాలా డల్గా ఉంటారు. సో అలాంటి ఇష్యూస్లో కూడా ఈ ఔషధం మనం వాడచ్చు అనమాట. ఇది ఓన్లీ బ్రెయిన్ పైన అలా పనిచేయకుండా టోటల్ బాడీ పైన అండి, అంటే బ్రెయిన్ పైన మెయిన్ ఫోకస్ ఉంటుంది, కానీ మనం వేరే ఏవైతే ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసాం కదా, అది ధాత్వాగ్ని లెవెల్, అంటే బాడీలో డీప్ లెవెల్లో చేంజెస్ తీసుకొస్తూ ఉంటుందన్నమాట. దానివల్లనే దాన్ని మనం రసాయనం అంటాం. ఇది రోజు మనం నాట్ ఓన్లీ 1 month అంటే నెల రోజుల వరకు కాకుండా అలా రెగ్యులర్గా 1 సంవత్సరం వరకు మనం ఇది వాడచ్చు అనమాట. మీరు ఒక 1 month వాడితేనే మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఔషధం ఏదైతే ఉంది కదా, దీనికి కొన్ని చేయాల్సినవి కొన్ని చేయకూడనివి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ లేయం మనం తీసుకుంటున్నాం కదా, అంటే మనం పౌడర్ తీసుకున్నాం కదా, ఇది ఫ్రెష్గా ఒక 6 months వరకే దీని షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. 6 months తర్వాత మీరు వీలైతే అంత క్వాంటిటీయే చేసుకోండి, లేదంటే ఫ్రెష్గా మళ్ళీ ఒక బ్యాచ్ మళ్ళీ మెడిసిన్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. పౌడర్స్ ఎలాగో అవైలబుల్ ఉంటాయి, దాన్ని మనం తీసుకోవాలి, చక్కగా మిక్స్ చేసి పెట్టుకోవాలి, అది మనం వాడాలి. సో ఇంకో విషయం ఏంటంటే ఇది యాసిడిటీ ఉన్న వాళ్ళు కానీ కొంచెం అంటే ఎస్పెషలీ పిల్లల్లో కదా కొంచెం ఇది చేదు ఉంటుంది, అంటే దీంట్లో వస ఉంటుంది కదా, మనకి ఘాటుగా కొంచెం కారంగా ఉంటుందన్నమాట. సో కొంచెం తేనె ఎక్కువ వేసినా పర్వాలేదు, కానీ వీలైనంత వరకు తేనె నెయ్యి 2 మిక్స్ చేసి వేసుకోవాలి. దీనికి అంటే రిస్ట్రిక్షన్ ఇంకో విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఒకసారి డోసేజ్ని నేను ఎప్పుడు ఇదే చెప్తానమాట నా పేషెంట్స్కి, డోసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో అప్ టు 1.5 grams వరకు మనం తీసుకోవచ్చు, అంటే చాలా తక్కువ క్వాంటిటీలో. పెద్దవాళ్ళలో ఒక అర చెంచా అంటే 3 to 4 grams, ఆల్మోస్ట్ 20 years తర్వాత 15 years తర్వాత ఈజీగా ఒక 3 to 4 grams మనం రోజు పడి గడుపున ఇది రెగ్యులర్గా మనం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఒక 30 గంట అంటే ఒక 15 minutes వరకు వాటర్ టీ కాఫీ అలాంటిది ఏమీ తీసుకోకూడదు. అప్పుడు దాని న్యూట్రియంట్ వాల్యూ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇది రెగ్యులర్గా మీరు ఇది డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు. ఈ గుడుచాది రసాయనం అందరిలో, ఈవెన్ అంటే
మతిమరుపే అవసరమా అని ఇంకో క్వశ్చన్ వస్తుంది కదా. అంటే అందరు వాడొచ్చు అని నేను చెప్తున్నాను కదా. రసాయనం అనేది మతిమరుపు ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా కొంచెం స్కిల్స్ పెంచుకోవాలి, ఇంకా కొంచెం తెలివిని నేను ఇంకా షార్ప్ చేయాలి అన్న వాళ్ళు కూడా దీన్ని రసాయనంలాగా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదండి, ఈరోజు నేను మంచి ఆయుర్వేద అద్భుతమైన ఔషధిని నేను మీకు చూపించాను. గుడుచ్యాది రసాయనం ఒక అద్భుతమైన ఔషధం అనమాట. సో మరి ఒక ఆయుర్వేద అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.